రూ. 10 కరివేపాకుతో అయితే నేను ఈసారి కరివేపాకు పౌడర్ అయితే చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా సింపుల్గా చేసేస్తాను. ఏమీ లేదు, జస్ట్ ఫస్ట్ కరివేపాకుని శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగేసుకొని సో ఎండలో కాకుండా కొద్దిగా నీడగా ఉండే దగ్గర రుచేసి ఆరబెట్టేసుకోవాలి. ఇంకా ఆరిపోయిన తర్వాత సో కారానికి తగ్గ ఎండుమిర్చి అండ్ జీలకర్ర ధనియాలు కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని ఫస్ట్ ముందుగా కొద్దిగా మీ టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి. కావాలంటే చింతపండు 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. నెక్స్ట్ ఈ ఫస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే కరివేపాకుతో కలిపి గ్రైండ్ చేస్తే మనకి కరివేపాకు నలగదు, కింద ఎండుమిర్చి కూడా అలా ఉండిపోతుంది, ముద్దు కట్టేసినట్టుగా అయిపోతుంది. సో ముందుగా అవి గ్రైండ్ చేసాక కరివేపాకు కూడా బ్యాచెస్లో వేసుకోండి, ఒకేసారి వేయొద్దు. ఇక్కడ వచ్చేసి మనం కొద్దిగా అమౌంట్లో చేస్తున్నాం కాబట్టి నేను 2 బ్యాచెస్ కింద వేసుకున్నాను. సో చాలా మెత్తగా మీకు కావాల్సిన విధంగా మిక్సీ పట్టించుకోండి. నేనైతే మీకు చూపించిన విధంగా నేను ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టించేసి నేను ఇంకా గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీరు గాజు సీసాలను స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్లో అసలు స్టోర్ చేసుకోవద్దు, రుచిపోతుంది, స్మెల్ కూడా వస్తుంది. సో గాజు సీసా అనుకోండి ఎన్నాళ్ళైనా అలానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నాకు ఇది వచ్చేసి 10 రూపీస్ కట్ట కాబట్టి మహా అయితే ఒక 5 డేస్లో అయిపోతుంది. సో ఎక్కువ క్వాంటిటీలో చేయలేదన్నమాట. సో ఈసారి తక్కువ చేసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చేస్తాను. సో ఇది ఒక 1 వీక్ దాకా అయితే నాకు సరిపోతుంది. అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ చేసేటప్పుడు కూడా ఒక స్పూన్ అయితే వేసేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే అండ్ చారులో కరివేపాకు అయినా చట్నీస్లోని కూరల్లో కరివేపాకు వేసినా సరే మన పెద్దోళ్ళమే తీసి పక్కన పెడుతున్నాం. సో పిల్లలు కంపల్సరీగా పెడతారు కాబట్టి నేను ఈ విధంగా ప్లాన్ చేసి పిల్లలకైతే ఈ విధంగా కరివేపాకు పెట్టేస్తాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. అండ్ కరివేపాకు హెయిర్కి, స్కిన్కి, మన హెల్త్కి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అన్నిటికీ చాలా చాలా మంచిది. కంపల్సరీగా డైలీ తినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.